ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ చట్టపరంగా, రాజ్యాంగపరంగా పెద్ద విజయం సాధించాడని చెప్పాలి. ఎందుకంటే అరెస్ట్ అయ్యి జైలుకు వెళ్ళినంత మాత్రాన ఆయన ముఖ్యమంత్రి పదవి నుంచి వైదొలగాల్సిన అవసరం లేదు, ఆయన జైలు నుంచి పాలించవచ్చు అని ఆప్ గట్టిగా వాదిస్తూ వచ్చింది. నేను కూడా ఈ అంశం జైలు నుంచి ముఖ్యమంత్రి అనే పేరుతో వీడియో కూడా మీతో పంచుకున్నాను. తప్పకుండా లాలూ ప్రసాద్ యాదవ్, లేకపోతే జయలలిత, లేకపోతే ఇంకా కొంతమంది ముఖ్యమంత్రులు కేసులో చిక్కుకొని జైలుకు పోయేటప్పుడు తమ బదులు తమకు అనుకూలంగా ఉండే వాళ్ళను ముఖ్యమంత్రులను చేసి వెళ్ళటం వల్ల ఇదేదో చట్టబద్ధంగా అపరాధం అనే అభిప్రాయం ఏర్పడింది. ఈ మధ్య హేమంత్ సోరెన్ కూడా జార్ఖండ్ ముఖ్యమంత్రి అలాగే చేశారు. అయితే కేంద్రం, అందులో ప్రత్యేకించి నరేంద్ర మోదీ ప్రభుత్వం పని కట్టుకొని వరుసగా తప్పుడు కేసుల్లో, లేకపోతే తాము సృష్టించిన కేసుల్లో తమకు వ్యతిరేకమైన ముఖ్యమంత్రులందరినీ ఇరికిస్తున్నప్పుడు ఈ అంశాన్నే కనుక తీసుకుంటే ఏ ముఖ్యమంత్రి, ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా స్థిరంగా ఉండే అవకాశం లేదు. అయితే అవసరమా అది? ఎవరైనా సరే న్యాయస్థానంలో దోషిగా, అపరాధిగా నిర్ధారించే వరకు, అది కూడా పై కోర్టుల్లో, సుప్రీంకోర్టు దాకా కూడా దానికి మళ్ళీ వాళ్ళ ముందు కూడా అప్పీల్ చేసుకునే హక్కు కలిగి ఉన్నంత వరకు ఎలా దోషిగా నిర్ధారిస్తారు అనేది కూడా ఒక పెద్ద ప్రశ్న. సుప్రీంకోర్టు గతంలో ప్రహారీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, ఇది కూడా లిల్లీ కేసులో చెప్పారు 2013లో, 2 ఏళ్లకు మించి కనుక శిక్ష పడితే, కన్విక్షన్ శిక్ష పడితే ఆ ప్రజాప్రతినిధి, ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ చట్టసభల సభ్యత్వం అర్హత కోల్పోతారు. అంటే వెంటనే ఆటోమేటిక్గా వాళ్ళ సభ్యత్వం రద్దయిపోతుందని సుప్రీంకోర్టు చెప్పింది. అయితే ఈ కన్విక్షన్, ఈ శిక్షను కనుక పైకోర్టు సస్పెండ్ చేస్తే మళ్ళీ అది వర్తించదు. ఇప్పుడు రాహుల్ గాంధీ విషయంలో పరువు నష్టం కేసులో హైకోర్టులో శిక్ష పడినప్పటికీ, దాన్ని నిర్ధారించినప్పటికీ సుప్రీంకోర్టు నిలిపేసింది. ఆయనకు మళ్ళీ ఆఘమేఘాల మీద రద్దు చేసిన ఆయన సభ్యత్వాన్ని మళ్ళీ పునరుద్ధరించాల్సి వచ్చింది. ఇప్పుడు కేజ్రీవాల్కు సంబంధించి ఆయన అయితే ఈడీ ఆరోపణలన్నీ అబద్ధం, ఆ విషయాలన్నీ నిజాలన్నీ నేను పంచుకుంటా అంటున్నారు. ఏం చెప్తున్నారో, ఏం చెప్తారో మనం చూడాలి. మిగిలినది విచారణ జరుగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన 9 సార్లు సమన్లు అందుకోకపోయినా వెంటపడి మరీ అరెస్ట్ చేశారు. ఆయనేమీ అప్రూవర్గా మారలేదు, లేకపోతే నేరమేమి అంగీకరించలేదు, న్యాయస్థానంలో ఇంకా విచారణే జరగలేదు ఆయన గురించి. అటువంటిప్పుడు ఆయన అరెస్ట్ చేసి తీసుకుపోయారు కాబట్టి వెంటనే ముఖ్యమంత్రి పదవి రాజీనామా చేయాలి, లేకపోతే ఆయన తప్పించాలి అని అనడము అది రాజ్యాంగబద్ధం కాదు. రాజ్యాంగంలో అలా లేదు ఎక్కడ కూడా. 163, 164 అధికరణాలు గవర్నరు, మంత్రివర్గాన్ని ఎలా, మా ముఖ్యమంత్రిని, మంత్రులను ఎలా నియమించాలంటే 163 ప్రకారం ఒక మంత్రిమండలి ఉండాలి, 164 ప్రకారం ఒక ముఖ్యమంత్రిని, ఆయన సలహాపై మంత్రిమండలిని నియమించాలి గవర్నర్ అని రాజ్యాంగం చెప్తుంది. అంతవరకే. ఇందులో ఎక్కడ కూడా జైలుకు వెళ్తేనో ఇంకొకటి అయితేనో ఏం జరగాలి, ఏం జరుగుతుంది, రాజీనామా చేయాలి, అలాంటి షరతులు ఏమీ లేవు. ఇక్కడ ఢిల్లీ విషయానికి వస్తే, ఢిల్లీ కేంద్ర పాలిత ప్రాంతంగా ఉండి రాష్ట్రమై పరిమితమైన హక్కులతో ఉంది. ఇక్కడ ఇప్పటికీ పూర్తి గవర్నర్ కాదు, లెఫ్టినెంట్ గవర్నర్ ఉన్నారు. ఆయనకు చాలా అధికారాలు ఉంటాయి కాబట్టి ఆయన ఏదైనా చేస్తారేమో, పైగా ఆయన బీజేపీ మనిషి కాబట్టి అనే సందేహాలు కొన్ని ఉన్నా అది కూడా జరగాలి. ఢిల్లీ హైకోర్టులో గోపాల్ సింగ్ యాదవ్ అనే ఒక వ్యక్తి, రైతు అనే పేరుతో పిల్ వేశారు. ఈయన రాజ్యాంగపరంగా ఇంక ముఖ్యమంత్రిగా ఉండడానికి తగడు, తన విధులు నిర్వహించలేడు. రెండవది, కావాల్సిన ఫైళ్లు తెప్పించుకునే హక్కు ఆయనకు ఉంది. జైల్లో ఉండి ఫైళ్ళు ఎలా తెప్పించుకుంటారు? కాబట్టి ఆయన వెంటనే తొలగించాలి అని చెప్తే ఢిల్లీ హైకోర్టు ధర్మాసనం దాన్ని తోసిపుచ్చింది. రాజ్యాంగంలో ఎక్కడా లేదు, ఇది ఎగ్జిక్యూటివ్, కార్యనిర్వాహక వ్యవస్థకు సంబంధించిన అంశము, కోర్టులు దీంట్లో జోక్యం చేసుకోలేవు, లెఫ్టినెంట్ గవర్నర్ దీన్ని ఏం చేస్తారు, రాష్ట్రపతికి ఏం చెప్తారనేది వాళ్ళు చూసుకోవాలి, మాకు సంబంధం లేదని చెప్పింది. రెండో విషయం అంతకంటే కీలకమైనది, రాజ్యాంగంలో ఎక్కడుంది ముఖ్యమంత్రి ఇలా జైలుకు వెళ్ళినంత మాత్రాన అరెస్ట్, ఇది ఆయన తొలగించాలని. గతంలో కూడా కేజ్రీవాల్ను ఓ పరువు నష్టం కేసులో ఒకరోజు జైలుకి వెళ్ళొచ్చారు, అంత మాత్రాన ఆయనకి ఏమీ పదవి చ్యుతుడు కాలేదు కదా. కాబట్టి ఇది ఒక కీలకమైన, సంచలనమైన తీర్పు కింద మనం భావించాల్సి ఉంటుంది. నేర ఆరోపణకు, నేర నిర్ధారణకు, నేర దర్యాప్తుకు మధ్యలో చాలా స్పష్టమైన గీతలు ఉన్నాయి. రాజకీయ పరిభాషలో ప్రత్యర్థుల మీద దాడి చేయడానికి ఆరోపణ వచ్చినా, కేసు పెట్టినా, పోలీసులు ఫిర్యాదు చేసినా వెంటనే వాళ్ళను నేరస్తులుగా, నిందితులు వేరు, నేరస్తులు వేరు,
ముద్దాయిలు వేరు, శిక్ష పడిన వాళ్ళు వేరు, ఇదంతా కూడా. కాబట్టి ఇక్కడ కేజ్రీవాల్ వెంటనే ఏమి వైదొలగాల్సిన అవసరం లేదని హైకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది. కానీ లెఫ్టినెంట్ గవర్నర్ కనుక ఇక్కడ ఏమైనా పేచి పెడితే మళ్ళీ దాన్ని కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఢిల్లీకి పూర్తి రాష్ట్ర ప్రతిపత్తి ఇవ్వాలని ఎప్పటి నుంచో జరుగుతుంది. కొద్ది మాసాల కిందటే ఢిల్లీకి సంబంధించిన అన్ని వ్యవహారాల్లో కేంద్ర పెత్తనం ఎక్కువైపోతుంది, మా హక్కులు మాకు ఇవ్వాలి అని చెప్పి కేజ్రీవాల్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పోరాడినప్పుడు సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చింది. భౌగోళిక అంశాలు, శాంతి భద్రతలకు సంబంధించి తప్ప మిగిలిన అన్ని విషయాల్లో ముఖ్యమంత్రికి మిగిలిన వాళ్ళకు ఉన్న లాంటి అధికారాలే ఉంటాయని చెప్పింది. కాబట్టి ఇక్కడ కేజ్రీవాల్ ఆప్ చేసిన ఈ పోరాటం చాలా సంచలనానికి దారితీస్తుంది. ఇంకో అంశం కూడా ఉంది. ఆప్ తరఫున అప్పుడు మాట్లాడిన అతిషి మంత్రి ఆమె ఒక మాట చెప్పారు. సుబ్రతో రాయ్ అనే వ్యక్తి చిట్ ఫండ్ కంపెనీలు లేదా గ్రూప్ వ్యవహారాల్లో చాలా గల్లంతులు చేస్తే అతనికి జైల్లో నుంచి పని చేయడానికి వీలుగా కార్యాలయం కల్పించారు. చిట్ ఫండ్ బకాయిలు అవన్నీ తీర్చడం, సంతకాలు పెట్టడం కోసం. మరి ఒక ముఖ్యమంత్రి రాజ్యాంగ విధులు నిర్వహిస్తాను అంటే జైల్లోనే కేజ్రీవాల్కి ఆ ఏర్పాట్లన్నీ చేయాల్సిన బాధ్యత జైలు అధికారుల మీద ఉంటుందని కూడా చెప్పారు. ఇప్పుడు ఢిల్లీ హైకోర్టు తీర్పు నేపథ్యంలో బహుశా ఆ విధమైన అభ్యర్థన కూడా చేసే అవకాశం ఉంది. దానికోసం పోరాడే హక్కు కూడా ఉంటుంది. ఇప్పటికే 2 ఉత్తర్వులు వచ్చాయి, కేజ్రీవాల్ జైలు నుంచి పంపించాడని. ఆ పంపించడం చాలా నేరం అని, దాని మీద ఈడీ దర్యాప్తు చేస్తుందని కూడా చెప్తున్నారు. ఇప్పుడు చట్టబద్ధంగానే కేజ్రీవాల్ జైల్లో కార్యాలయం ఏర్పాటు చేసుకొని పని చేసుకునే ఒక అవకాశం, హక్కు కూడా లభించవచ్చు. నిజానికి ఈ సమయంలో కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ కూతురు వీణకు సంబంధించిన ఒక సాఫ్ట్వేర్ కంపెనీకి ప్రభుత్వ సంస్థ ఏదో దాని నుంచి ₹1 కోటి ఏడాది మొత్తంలో వాళ్ళు సాఫ్ట్వేర్ సర్వీసులు అందించినందుకు ₹1 కోటి ఏదో వాళ్ళ మధ్య లావాదేవీల్లో వస్తే దాన్ని కూడా అవినీతి కింద చూపించి ఆమె మీద ఈడీ కేసు నమోదు చేశారు వెంటనే. అంటే ఒక పథకం ప్రకారం ముఖ్యమంత్రులు, వాళ్ళ కుటుంబాలు, వీళ్ళన్నిటి మీద, ప్రతిపక్షాల మీద, ముఖ్యంగా బీజేపీని వ్యతిరేకించే వాళ్ళ మీద ఇలా చేస్తున్నారు. ఇలాంటి సమయంలో రాష్ట్రాల హక్కులు, ముఖ్యమంత్రుల యొక్క సార్వభౌమత్వం కాపాడుకోవడం కూడా చాలా కీలకమవుతుంది. దానికి ఇది దోహదం చేస్తుంది. కేరళ ప్రభుత్వం ఆర్థికంగా తమకు సాయం వచ్చే విధంగా చేయాలని కేంద్రం తొక్కిపడుతుందని, అదేవిధంగా గవర్నర్ సంతకాలు చేయకుండా ఉంటే బిల్లుల మీద దీనికి రాష్ట్రపతిని ఆదేశించాలని కూడా కేసులు వేశారు. మొదటి కేసులో వాళ్ళకి అనుకూలమైన తీర్పు వచ్చింది. ఇప్పుడు రాష్ట్రపతిని కూడా సవాల్ చేసిన సంచలనమైన నిర్ణయం ఆ రాష్ట్రం తీసుకుంది. తమిళనాడులో ఇలాగే శిక్ష పడి తర్వాత సుప్రీంకోర్టు సస్పెండ్ చేసిన తర్వాత ఆ శిక్షను ఆ మంత్రి పొన్ముడిని ప్రమాణ స్వీకారం చేయించడానికి గవర్నర్ రవి నిరాకరిస్తే స్టాలిన్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్ళి అనుమతి తెచ్చుకుంది. సుప్రీంకోర్టు ఆ గవర్నర్ను చివాట్లు కూడా పెట్టింది. కాబట్టి ఇవన్నీ రాష్ట్రాల హక్కుల కోసం, రాష్ట్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ముఖ్యమంత్రులకు కూడా సొంతమైన పునాది, రాజ్యాంగబద్ధత ఉండాలి అనే ఒక ఫెడరల్ సూత్రాన్ని నొక్కి చెప్పడానికి గొప్పగా ఉపయోగపడే అంశాలు.